రైతు సోదరులకు నమస్కారం. నేను ఈ సంవత్సరము సాగు చేస్తున్నటువంటి ఈ వరి రకాల గురించి మీకు వివరించడం జరుగుతుంది. ముందుగా నేను ఈ సంవత్సరం 3 రకాలైన వరి రకాలను సాగు చేస్తున్నా. వాటిలో వచ్చేసి మనకు విఎన్ఆర్ అన్నపూర్ణ అనే ఒక రకాన్ని ఎంచుకున్నా. ఇంకొకటి వచ్చేసి కావేరి చింటూ అనే రకాన్ని ఎంచుకున్నా. ఇంకొకటి వచ్చేసి మనకు తినడానికి జై శ్రీరామ్ అనే వెరైటీని ఎంచుకోవడం జరుగుతుంది. ముందుగా వచ్చేసి మనం ఈ వరిని నేను ఆరు తడిలో పదును తక్కువ ఉన్న దాంట్లో వచ్చేసి వీటిని నానబెట్టకుండా నేను చల్లడం జరుగుతుంది. ఇలా చల్లిన తర్వాత ఇది రూటావేటర్ వేసాను. మళ్ళీ చల్లిన తర్వాత మళ్ళీ ఒకసారి రూటావేటర్ వేయడం జరుగుతుంది. ముందుగా వచ్చేసి ఇది విఎన్ఆర్ అన్నపూర్ణ. దీనికి వచ్చే అనుకూలత వచ్చేసి దీని యొక్క విన్ అనేది చాలా పొడుగుగా ఉంటుంది. దిగుబడి కూడా మనకు మంచిగానే ఉంటుంది. దీని తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి జై శ్రీరామ్. ఎవరైతే మనకు తినడానికి దిగుబడి తక్కువగా తినడానికి అనుకూలంగా ఉంటుంది. దీని తర్వాత ఇది వచ్చేసి మనకు కావేరి చింటూ. ఇది కూడా సన్న రకమే, దిగుబడి కూడా మనకు అనుకూలంగానే ఉంటుంది. వీటిలో వచ్చేసి మనకు విఎన్ఆర్ అన్నపూర్ణ అనేది రకం వచ్చేసి వెన్ను పెద్దగా ఉంటుంది. ఇది ఎదుగుదల కూడా కొద్దిగా మనకు ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుంది. దీని తర్వాత కావేరి చింటూ కూడా సన్న రకాలు. ఎవరైతే మనకు తినడానికి వరి వేసుకోవాలనుకుంటారో వాళ్ళు జై శ్రీరామ్ వేసుకుంటే దిగుబడి తక్కువగా ఉన్నా కానీ మనకు సన్న రకాలు అనుకూలంగా ఉంటుంది.